అందరికీ జై శ్రీ గణేష్. ఇప్పుడైతే మనం ఖైరతాబాద్ మహా గణేశుని దగ్గరికి అయితే వచ్చేసినాం. 11th ఆగస్టు 2024 సండే ఈవినింగ్ అప్డేట్ అనమాట. ఇక్కడ సెకండ్ లేయర్ మట్టి పనులు అయితే టోటల్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. మనకు జస్ట్ తొండం దగ్గర నుంచి నడుము భాగం దగ్గరనే మనకు మట్టి పనులు అనేవి మిగిలి ఉన్నాయన్నమాట. ఇక థర్డ్ కోటింగ్ అనేది ఫినిషింగ్ వర్క్ అనేది ఉంటుంది. ఆ ఫినిషింగ్ వర్క్ అయిన వెంటనే మనకు కలర్ పనులు అయితే అయిపోతాయి అనమాట. చాలా మంది మెసేజ్ చేస్తున్నారు. సో చాలా తక్కువ టైం ఉంది. ఆ టైం వరకు ఖైరతాబాద్ గణేష్ రెడీ అవుతాడా లేదనేసి అయితే చాలా మందికి డౌట్ వస్తుంది అనమాట. సో వినాయక చవితి ఒక 3 రోజులు ఉంది అన్నప్పుడే ఖైరతాబాద్ గణేశుడు అయితే మనకు దర్శనం ఇవ్వబోతున్నాడు. సో ఇదైతే 100%. సో కలర్ పనులు ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో అప్పుడైతే ఇంకా చాలా ఫాస్ట్గా అయితే వర్క్లు అనేవి స్టార్ట్ అవుతాయి అనమాట. సో ఇప్పుడైతే ఖైరతాబాద్ గణేశుడు పైన పాముల దగ్గర నుండి కింద బేస్ వరకు ఇక్కడ వర్క్ ఏం జరుగుతుంది, ఎట్లయితుందని ప్రతి ఒక్కటి అప్డేట్ మాట్లాడుకుందాం డీటెయిల్ టు డీటెయిల్. కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, పాత వాళ్ళు ఉంటే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అందరికీ జై శ్రీ గణేష్. అందరికీ జై శ్రీ గణేష్. ఇప్పుడైతే మనం ఖైరతాబాద్ మహా గణేశుని దగ్గరికి అయితే వచ్చేసినాం. ఒక్కసారి ఫుల్గా గణేశుని అయితే చూడండి ఎంత అద్భుతంగా అయితే కనిపిస్తుందో. వెనక ఆకాశం మేఘాలు అయితే బ్యాక్గ్రౌండ్లో వచ్చేసినాయి. అదేవిధంగా గణేశుడు టోటల్గా మట్టితోనైతే కంప్లీట్గా అయితే అయిపోయింది అన్నమాట. సూపర్ అంటే సూపర్ అనిపిస్తుంది. అసలు వినాయక చవితి ఒక నెల రోజుల ముందే వచ్చిందా అనే విధంగా అయితే గణేష్ అయితే కనిపిస్తున్నాడు. ఎందుకంటే ఈరోజు అయితే సండే ఉంది, చాలా మంది పబ్లిక్ వస్తారు, ఇక్కడ ఫోటోలు తీసుకుంటారు, దర్శించుకుంటారు. అసలు మస్తు అంటే మస్తు అనిపిస్తుంది అనమాట ఈ రోజు అయితే. సో ఒక్కసారి అయితే ఖైరతాబాద్ గణేష్ ఉంది జూమ్ చేసి మరి అయితే ఇక్కడ ఏమేమి వర్క్స్ అవుతున్నాయి, మార్నింగ్కి ఇప్పటికి ఏమేమి తేడా ఉందనేది ప్రతి ఒక్కటి అయితే చూసుకుందాం. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు 7 నాగుపాములకు సంబంధించి అయితే సెకండ్ కోటింగ్ మట్టి అయితే పెట్టేసిరు అనమాట. అంటే ఫస్ట్ లేయర్ అనేది కంప్లీట్ అయిన తర్వాత కొంచెం ఏదైతే షేప్ ఉంటుందో అంటే పడగలకు సంబంధించి షేప్ ఉందో అదైతే లైట్గా షేప్ అనేది పెట్టారు. అండ్ థర్డ్ కోటింగ్లో ఏంటంటే పైన మనకి దానికి పాములకు సంబంధించి కళ్ళు, అదేవిధంగా కొంచెం మూతి దగ్గర షార్ప్నెస్ అనేది చేస్తారనమాట. అదేవిధంగా కొంచెం కింద చూసుకుంటే మన ఖైరతాబాద్ గణేశుని కిరీటం కావచ్చు, కళ్ళు కావచ్చు, కన్ను బొమ్మలు కావచ్చు, అదేవిధంగా తొండము, దంతాలు అండ్ త్రిమూర్తులకు సంబంధించి ఫేసెస్, అమ్మవారికి సంబంధించిన ఫేసెస్ అయితే మొత్తం టోటల్గా అయితే రెడీ అయిపోయినాయి. అండ్ స్వామివారిలో ఏదైతే కిరీటాలు ఉన్నాయో ఆ కిరీటాలకు సంబంధించి అయితే మనకు పైన డైమండ్ అంటే కిరీటాల పైన డైమండ్ లాగా ఉన్నాయన్నమాట. ఆ డైమండ్స్ అనేది వివిధ కలర్స్తో అయితే రాబోతున్నాయి. ఆ డైమండ్స్ అనేది లాస్ట్ టైం ఏంటంటే కొంచెం కిరీటాల పైన చిన్నగా ఉండే. సో ఈసారి అయితే సింగిల్ డైమండ్ వచ్చింది. అది ఏంటంటే కిరీటం పైన సెంటర్ ప్లేస్లో చాలా పెద్దగా అయితే కనిపిస్తుంది అనమాట. మీకు చూసుకుంటే ఇక్కడ సెంటర్ ప్లేస్లో అయితే కనిపిస్తుంది చూడండి. ఒక్కసారి నుదిటి పైన చూడండి. అండ్ అట్లనే కొంచెం కిందికి చూసుకుంటే మనకు ఖైరతాబాద్ గణేష్ ఉంది ఏదైతే బుజ్జ భాగం అండ్ మన తొండం భాగం ఉందో అక్కడైతే మనకు మట్టి పెట్టడం అయితే స్టార్ట్ చేసేసారు అనమాట. చూసుకుంటే పైనుంచి అయితే అందిస్తున్నారు మట్టి చూడండి. జస్ట్ మనకి ఏదైతే నడుము భాగం ఉందో ఆ నడుము భాగం వరకు మాత్రమే ఉంది. అది 1-2 గంటలు అయితే మొత్తం టోటల్ అయితే కంప్లీట్ అయిపోతుంది మట్టి పెట్టడం అయితే. సో ఉన్న తమిళనాడు కళాకారులు మొత్తం అయితే మనకు చేతుల దగ్గర బొజ్జ దగ్గర మన తొండం దగ్గరనే ఉన్నారు చూడండి మొత్తం కళాకారులు అందరూ. మొత్తం ఏదైతే నిన్న మార్నింగ్ చూపించినా సైడ్ నుంచి తాడు కట్టి మట్టిని పైకి లాక్కొని పైనుంచి అక్కడికి షిఫ్ట్ చేసుకుంటారు అనమాట. అక్కడ తొండం దగ్గర నుండి బ్లూ కలర్ షర్టు బ్రదర్ అయితే అక్కడ నుండి అందిస్తున్నారు చూడండి. సో అట్లా అందుకొని ఒక్కొక్కటి అయితే చేస్తుంటారు. సో ఇది కూడా చాలా తొందరగా చాలా ఫాస్ట్గా అయితే వర్క్ అనేది జరుగుతుందన్నమాట. జస్ట్ మనకు బొజ్జ భాగం దగ్గర ఏదైతే ఖైరతాబాద్ గణేష్ నడుము భాగం నడుము వెళ్ళి కొంచెం పైన భాగం ఏదైతే మన అదే బొడ్డు భాగం ఉందో అక్కడనే మట్టి పని అనేది కొంచెం ఉందన్నమాట. బ్యాలెన్స్ మిగతాదంతా అయిపోయింది. అండ్ ఇంకోటి ఏంటంటే మనం మార్నింగ్ మాట్లాడుకున్నాం ఖైరతాబాద్ గణేష్ ఉంది ఏదైతే ఆశీర్వదించే చెయ్యి అదేవిధంగా లడ్డు చెయ్యి ఉందో ఆ వేలు అనేవి సరిగ్గా లేవనేసి సో ఏదైతే ఫైనల్ కోటింగ్ థర్డ్ కోటింగ్ ఉందో అది చేసేటప్పుడు సరి చేస్తారు. అండ్ ఇప్పుడు కూడా చేస్తున్నారు చూడండి. అండ్ వెనకాల ఏవైతే 6 చేయిలు అంటే 14 చేయిలలో మొత్తం ఆశీర్వదించి చెయ్యి లడ్డు చేయి అంటే స్పెషల్ అట్రాక్షన్ అదే ముందైతే అవే చేయిలు కనిపిస్తాయి. వెనకాల ఉన్న చేయిలు అయితే ఆ వేలు సరిగా కనిపించాయి కానీ ఆ చేయిలలో పట్టుకున్న ఆయుధాలు అనమాట క్లియర్గా కనిపిస్తాయి. వాటికి సంబంధించి వేళ్ళు అయితే మొత్తం కంప్లీట్గా అయితే చేసేసారు. అండ్ ఆ చేయిలలో పట్టుకున్న ఆయుధాలు కూడా కంప్లీట్గా అయితే రెడీ అయిపోయినాయి అన్నమాట. చూసుకుంటే క్లియర్గా అయితే కనిపిస్తుంది కదా మీకు. అండ్ గద కానీ అండ్ ఇక్కడ పువ్వు కానీ కమలం పువ్వు అండ్ చేతిలో పట్టుకున్న ఒక బుక్కు ఇవి అన్నీ 14 చేతులు అయితే క్లియర్గా అయితే కనిపిస్తుంది అనమాట. అండ్ పైన మనకి ఏదైతే పాముల నుంచి నడుము భాగం వరకు ఏ విధంగా కనిపిస్తుందో చూడండి. అండ్ అదేవిధంగా కొంచెం కింద చూసుకుంటే మనకు ధోతి ఈ ధోతి అనేది మనకు క్లియర్గా అయితే మొత్తం రెడీ అయిపోయింది. మనకు క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది చూడండి మంచిగా. వెనకాల ఏదైతే షాల్వా ముందల ధోతి కట్టుకున్న విధంగా టోటల్గా అయితే చాలా బాగా అయితే కనిపిస్తుంది. అండ్ చాలామంది ఏంటంటే బ్యాక్గ్రౌండ్ సైడ్లో కొంచెం మట్టి పెట్టలేరు. సో 100% మట్టి వర్క్ అయితే కంప్లీట్ కాలేదు బ్రదర్ అనేసి అయితే అంటున్నారు. సో బ్రదర్ అది ఏంటంటే మనకు గంట సేపట్లో కూడా మట్టి అయితే కంప్లీట్గా పెట్టేస్తారు. సో అది పెట్టడానికి అయితే ఎక్కువ లేట్ కూడా కాదు. సో ఒక్కసారి దగ్గర నుండి అంటే మనం కొంచెం దగ్గర నుండి అయితే ఈ లడ్డు చేయి దగ్గర వర్క్ ఎట్లా జరుగుతుందో చూపిస్తాను మీకు. సో ఎగ్జాక్ట్ అయితే లడ్డు చేయి దగ్గర వేళ్ళు ఏవైతే ఉన్నాయో చాలామంది మాట్లాడుకున్నారు కదా వేళ్ళు అయితే కొంచెం అంటే కొంచెం సరిగ్గా లేవు అనేసి. సో ఆ వేళ్ళకి సంబంధించి ఫినిషింగ్ వర్క్ అయితే ఇస్తున్నారు అనమాట. ఫినిషింగ్ టచ్ అయితే ఇస్తున్నారు. అవి ఇచ్చిన తర్వాత తాళ్ళేరుకి సంబంధించిన మట్టి పనులు కూడా కంప్లీట్గా అయితే రెడీ అయిపోతాయి. సో చూసుకుంటే చూడండి
అండ్ వీడియో చూడండి లాస్ట్ వరకు, ఎందుకంటే మనకు వెనకాల 1 month కూడా చూపించండి అనేసి అయితే కొంతమంది మెసేజ్ చేశారు, కామెంట్ చేశారు, వాళ్ళకి చూపిస్తాను. అండ్ ఒక్కసారి దగ్గర కూడా వెళ్ళి చూద్దాం మనం ఏ విధంగా ఖైరతాబాద్ గణేశుడు మనకు దర్శనం ఇస్తుంది అనేసి అయితే. మార్నింగ్ అండ్ నిన్న మార్నింగ్ చూపించిన విధంగానే మన ఖైరతాబాద్ గణేశుడు అయితే దగ్గర నుండి కింద అంటే ధోతి దగ్గర అదే కనిపిస్తుంది. ఓన్లీ అప్డేట్ అయితే మనకు ఓన్లీ పైననే కనిపిస్తుంది అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకు మట్టి కళాకారులు ఇప్పుడు ఇంతకుముందే లంచ్కి వెళ్ళేసి వచ్చి కూర్చున్నారు అనమాట. సో లంచీలకు 1 నుంచి 2కి మధ్యలో అంటే 1 నుంచి 3 మధ్యలో అయితే అవుతుంది. అంటే ఒక 1 hour అయితే లంచ్ బ్రేక్ అనేది తీసుకుంటారు అనమాట. ఇక్కడ చూసుకుంటే శ్రీనివాస కళ్యాణం దగ్గర అయితే అమ్మవారు, విష్ణుమూర్తి, అదే మధ్యలో ఒక స్వామివారు అయితే ఉన్నారు. ఆ స్వామివారి పేరు చాలామంది వివిధ రకాల పేర్లు చెప్పారు, కానీ ఏ దేవుడో కన్ఫర్మ్గా తెలియదు. ఒకసారి రాజ్ కుమార్ అన్నను కూడా అడుగుదామంటే అన్న కూడా కలవట్లేదు. సో చూసుకుంటే పోస్టర్లు అయితే ఈ విధంగా ఉంది. అండ్ చాలామంది గద ఉంది కదా, ఈ గదకి సంబంధించి అయితే క్వశ్చన్ అడుగుతున్నారు. అంటే గద పెడతారా అంటే గద లేదు బ్రదర్, గద లేదు అని చాలామంది అడుగుతున్నారు అనమాట. సో నేను నిన్న నుండే చెప్తున్నాను, గద అంటే పోస్టర్ అనేది ఈ విధంగానే ఖైరతాబాద్ గణేశుడు రాబోతుంది అనేది పోస్టర్ అనమాట. మిగతాది ఏంటంటే గణేశుడు అట్లా ఆ విధంగా రెడీ అవుతాడు, కానీ సేమ్ టు సేమ్ ఎగ్జాక్ట్ అయితే ఆ విధంగా అయితే కాడు. సో ఇక్కడ చూసుకుంటే బాలరాముడు మార్నింగ్ ఇట్లా మాట్లాడుకున్నాం, అదే విధంగా అయితే మనకు బాలరాముడు అయితే కనిపిస్తుంది. ఇక్కడ అయితే అప్డేట్ ఏం లేదు, అయినా కూడా మీకు ఒకసారి చూపించాలన్న ఉద్దేశంతో అయితే ప్రతిరోజు అయితే మేము చూపిస్తాను. ఇక్కడ మూషికవాహనం, ఇక్కడ స్వామివారు అయితే పాదాలు ధోతికి సంబంధించింది అప్డేట్ అనమాట ఇక్కడ. అండ్ అదేవిధంగా ఇక్కడ రాహుకేతు అనిపిస్తుంది కదా. అండ్ చాలామంది అడిగేది ఏంటంటే 100% మట్టి వర్క్ కంప్లీట్ అయింది అంటున్నారు కదా. సో ఇక్కడ ఒక్క దగ్గర బ్యాలెన్స్ ఉంది, కాలేదు బ్రదర్ అనేసి చాలామంది అడుగుతున్నారు. ఇది పెట్టడానికి ఏముంది, 1 గంట సేపట్లో అయితే కంప్లీట్ చేసేస్తారు. సో అందుకే నేను 100% వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది అనేసి అయితే అంటున్నాను. సో ఒక్కసారి అయితే మీకు వెనుక భాగంలో కూడా చూపిస్తాను ఎట్లా జరుగుతుందంటే హనుమంతునికి సంబంధించి ఒక విగ్రహం రెడీ చేస్తారు కదా, ఆ విగ్రహానికి సంబంధించింది అయితే చూపిస్తాను మీకు. సో ఇక్కడ చూడండి హనుమంతునికి సంబంధించిన విగ్రహం అయితే ఇక్కడైతే రెడీ చేస్తారు. టోటల్గా హనుమంతుని అయితే మొత్తం ఫుల్గా అయితే రెడీ అయిపోయాడు హనుమంతుడు. ఇక్కడ ఒక గద మంచిగా హనుమంతుడు నించున్నట్లయితే హనుమంతుడు అయితే కనిపిస్తున్నాడు అనమాట ఇక్కడ. సో చాలా బాగా అయితే కనిపిస్తుంది హనుమంతుడు చూడండి. సో టోటల్గా హనుమంతుని అయితే చూడండి ఇంత మంచిగా అయితే అనిపిస్తున్నాం. సో ఈ హనుమంతుని ఏంటంటే నాకు అంటే వేరే దగ్గర కంట. సో ఇక్కడ కళాకారులు ఉంటారు కాబట్టి మన ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ తరఫున అయితే రెడీ చేసి ఇస్తున్నారా లేదంటే ఇది డై కోసం అనేది కొంచెం క్లారిటీ లేదు, నేను అడగలేను అనమాట. సో కాకపోతే ఇక్కడ ఖైరతాబాద్ గణేష్ దగ్గర అయితే కాదు, కంపల్సరీ ఇదైతే పక్క అన్నమాట. ఖైరతాబాద్ గణేష్ దగ్గర అయితే కాదు. సో ఇదన్నమాట ఖైరతాబాద్ గణేష్ దగ్గర 11th August 2024కి సంబంధించిన అప్డేట్. సో ఫుల్ ట్రాఫిక్ అవుతుంది అబ్బా, అసలు ఎంత అంటే ఈరోజు సండే చాలామంది చూడడానికి వస్తున్నారు. అండ్ ఇంత ఎండలో కూడా చాలామంది చిన్నపిల్లలు ఎత్తుకొని అండ్ బండ్ల మీద కార్లలో చాలామంది వస్తున్నారు అనమాట. ఇక్కడ చూసుకుంటే మీరు ఫుల్ పబ్లిక్. ఇంకా కొంచెం ఈవినింగ్ టైం అయింది అనుకోండి, కొంచెం చల్లబడ్డది అనుకోండి ఎండ, ఆ ఈవినింగ్ టైంలో అయితే చాలామంది వస్తారు, ఇంకా ఎక్కువ మంది వస్తారు అనమాట. చిన్నపిల్లలు, పెద్దలు, లేడీస్, జెంట్స్ అందరు ఇక ఫ్యామిలీతో పాటు చూడడం అయితే చూడడానికి చాలామంది వస్తుంటారు అనమాట. సో ఎందుకంటే ఈరోజు సండే హాలిడే ఉంది కాబట్టి. సో ఇది ఖైరతాబాద్ గణేష్ దగ్గర ఉన్న అప్డేట్. ఒకసారి చూసుకోండి లడ్డు చేయదాగా ఎట్లా వర్క్ అవుతుందో. సో మళ్ళీ మార్నింగ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకైతే కలుద్దాం మార్నింగ్ అప్డేట్లో. సో థ్యాంక్ యూ అందరికీ. జై శ్రీ గణేష.